ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అనసూయ అత్రి మహర్షి కథ విందాం. పూర్వకాలంలో అత్రి మహర్షి అనే మహా తపస్వి ఉండేవాడు. ఆయన భార్య అనసూయాదేవి. ఆమె పేరుకు చెప్పినట్టే అసూయ లేని పవిత్రమైన పతివ్రతా శిరోమణి. అనసూయాదేవి సేవ, శీలము, తపస్సు లోకమంతా ప్రసిద్ధి చెందాయి. ఆమె మహాపతివ్రత. ధర్మబలం అంత గొప్పగా ఉండేది కాబట్టి ఆమె తపశ్శక్తితో దేవతలే ఆశ్చర్యపోయేవారు. దేవతలు కూడా అనసూయాదేవికి పరీక్ష పెట్టారు. అనసూయాదేవి మహిమ విన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమె పతివ్రత ధర్మాన్ని పరీక్షించాలనుకున్నారు. ఒకరోజు వారు సన్యాసుల రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు ఇలా అన్నారు, అమ్మా, మేము అతిథులు, కానీ మాకు ఒక షరతు ఉంది. నీవు నిర్వస్త్రగా మాకు భిక్ష పెట్టాలి అని అన్నారు. ఇది అసాధ్యమైన కోరిక, కానీ అనసూయాదేవి ఏమాత్రం కలత చెందలేదు. ఆమె తన పతివ్రత శక్తితో భగవంతుని ప్రార్థించింది. తన తపశక్తి వల్ల ఆ ముగ్గురు దేవతలు చిన్న శిశువులుగా మారిపోయారు. తర్వాత అనసూయాదేవి వారిని తల్లి ప్రేమతో స్నానం చేయించి తన ఒడిలో కూర్చోబెట్టి పాలుతో భిక్ష పెట్టింది. ఆమె అలా మాట తప్పకుండా ధర్మం కూడా తప్పలేదు. తమ అసలైన స్వరూపాన్ని పొందిన తర్వాత త్రిమూర్తులు అనసూయాదేవి భక్తికి ఆనందించి వరం కోరుకోమన్నారు. అనసూయాదేవి కోరిన వరం, మీ ముగ్గురు నా కుమారులుగా పుట్టాలి. అలా అన్న అనసూయాదేవికి బ్రహ్మ అవతారం చంద్రుడిగా, విష్ణు అవతారం దత్తాత్రేయుడిగా, శివ అవతారం దూర్వాస మహర్షిగా అనసూయ అత్రి దంపతులకు కుమారులుగా జన్మించారు. పతివ్రతా ధర్మాన్ని మించిన శక్తి లేదు. నిజమైన శీలం ఉంటే దేవతలే వశమవుతారు. ధర్మంతో చేసిన పని ఎప్పుడూ విజయమే ఇస్తుంది. అందుకే భారతీయులు అనసూయాదేవిని పతివ్రతల్లో శ్రేష్ఠురాలిగా పూజిస్తారు. ఓం శ్రీమాత్రే నమః.